అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అప్డేట్. పెన్షన్ పెంపుపై కేంద్రం క్లారిటీ. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓ కింద చాలా కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు పదవి విరామణ చేసిన వారికి పెన్షన్ స్కీము 1995 ప్రకారం కనీస పెన్షన్ను పెంచాలని చాలా రోజులుగా డిమాండ్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈపీఎస్ 1995 కింద కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచడంపై లోక్సభలో ఒక ప్రశ్న అడిగారు. కనీస పెన్షన్ను పెంచాలని కోరుతూ పింఛన్దారుల నుంచి ప్రభుత్వానికి ఏదైనా దరఖాస్తు వచ్చిందా అని కూడా ఆయన అడిగారు. పెన్షన్ పెంపునకు సంబంధించిన ప్రతిపాదనల వివరాల గురించి ఆరా తీశారు. ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. ఈపీఎస్ కింద కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు అభ్యర్థన వచ్చిందని తెలిపారు. ఈపీఎస్ పెన్షన్లను పెంచేందుకు ప్రభుత్వం ఈ ప్రాతినిధ్యాలపై ఏదైనా అంచనా వేసిందా అని కూడా ఓవైసీ అడిగారు. మంత్రి సమాధానం ఇస్తూ ఈపీఎస్ 1995 అనేది డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ డిఫైన్డ్ బెనిఫిట్స్ సామాజిక భద్రత పథకం. ఉద్యోగుల పెన్షన్ ఫండ్ కార్పస్ వేతనంలో యజమాని నుంచి 8.33% సహకారం అందుతుంది. నెలకు 15,000 వరకు వేతనాలతో 1.16% వరకు బడ్జెట్ వరకు కేంద్ర సహకారం ఉంటుందని తెలిపారు. ఈ స్కీమ్ కింద అన్ని ప్రయోజనాలు ఈపీఎస్ ఫండ్ నుంచి చెల్లిస్తామని ప్రతి సంవత్సరం ఫండ్ మూల్యాంకనం ఉంటుందన్నారు. 31 మార్చి 2019 నాటికి ఫండ్ వాల్యుయేషన్ ప్రకారం యాక్చురియల్ నష్టం ఉంటుందని వెల్లడించారు. 2014లోని తొలిసారిగా ప్రభుత్వం ఈపీఎస్ 1995 కింద పింఛన్దారులకు నెలకు కనీసం ₹1000 పెన్షన్ ఇచ్చిందని మంత్రి తెలిపారు. అయితే కార్మిక మంత్రిత్వ శాఖ ఈపీఎస్ 95 కింద పెన్షన్ను నెలకు 2,000కి రెట్టింపు చేయాలని గత ఏడాది ప్రతిపాదించగా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.